ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 చారిత్రాత్మకమైన విజయానంతరం సరికొత్త రోడ్ మ్యాప్‌తో బరిలోకి దిగుతోంది టీమిండియా. ఐర్లాండ్ పర్యటనలో తొలి సమరానికి సిద్ధమైంది. అయితే రేపటి నుంచి అంటే ఈ నెల 26 శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతున్న ఈ 2 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో గనక మనం చూసినట్టయితే ఇప్పుడు తుది జట్టు ఎంపిక సంచలనంగా మారింది. ముఖ్యంగా ఓపెనింగ్ స్థానం కోసం ఒక స్థానానికి నలుగురు పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఇది బీసీసీఐకి చాలా పెద్ద తలనొప్పిగా మారింది. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో కూడా ఇటీవల శ్రీలంక ఏ జట్టుపై జరిగిన ముక్కోణపు సిరీస్ ఫైనల్‌లో 29 బంతుల్లో 94 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన 15 ఏళ్ల యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ సర్వం సిద్ధంగా ఉన్నాడు ఎంట్రీ ఇవ్వడానికి. అయితే ఈ వండర్ కిడ్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. దానిలో నో డౌట్. అయితే తను ఒక ఓపెనర్‌గా ఆడతాడు. ఇప్పుడు తనతో పాటు ఓపెనర్‌గా బరిలోకి దిగే ఆటగాళ్ళు ఎవరు అనేది గనక చూస్తే అది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకనంటే ఇప్పుడు నంబర్ 1 బ్యాటర్‌గా కొనసాగుతున్న అభిషేక్ శర్మను ప్లేయింగ్ 11 నుంచి తప్పించే ప్రసక్తే లేదు. ఇటీవల ముగిసిన ప్రపంచ కప్‌లో కొన్ని మ్యాచుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా అతనికున్న హిట్టింగ్ సామర్థ్యం ఇప్పుడు పూర్తి స్థాయి నమ్మకాన్ని తీసుకొస్తోంది. పైగా అభిషేక్ శర్మ కూడా లోయర్ ఆర్డర్‌లో ఆడటం కష్టం. ఈ నేపథ్యంలో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం కాకుండా ఇద్దరు విధ్వంసకర లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లైన అభిషేక్, వైభవ్‌ని టీమిండియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే ప్రత్యర్థికి ఇంక అసలు మామూలుగా ఉండదు పరిస్థితి. అయితే వైభవ్ కోసం ఇప్పుడు సంజు శాంసన్ పాపం భారీ త్యాగం చేయబోతున్నాడు. ఎందుకనంటే జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ అయిన సంజు శాంసన్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేయక తప్పదు. మొన్నటి ప్రపంచ కప్‌లో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్‌గా అదరగొట్టిన సంజు కీలక పాత్ర పోషించాడు. అయితే ప్రస్తుత సమీకరణాల గనక మనం గమనించినట్టయితే ఇప్పుడు అభిషేక్ శర్మ, వైభవ్ ఒక మంచి క్రేజీ కాంబినేషన్. సో, ఇప్పుడు సంజు ఓపెనర్‌గా కాకుండా ఫిఫ్త్ స్థానానికి రావడానికి కోసం టీమిండియా మేనేజ్మెంట్ ఆలోచన చేస్తుంది. అయితే ఇప్పుడు తిలక్ వర్మకి చోటు దక్కే అవకాశం కష్టంగా కనిపిస్తుంది. ఎందుకనంటే మిడిల్ ఆర్డర్‌లో ఆల్రెడీ హార్దిక్ ఉన్నాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. సంజు ఉన్నాడు. సో, ఇక ఇప్పుడు ఎలాగా ఇక నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ వస్తాడనమాట ఖచ్చితంగా. ఇక వస్తే థర్డ్ స్థానంలో రావాలి. థర్డ్ స్థానంలో రావాలన్నా మళ్ళీ దీనికి సంబంధించి నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు. సో, ఇటువంటి నేపథ్యంలో తిలక్ వర్మకి చోటు కష్టం.